గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు. సాగువృద్ధికి ధనధాన్య కృషి వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు. 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దీనికి 24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సీఎం సమావేశంలో వనకచర్ల ప్రతిపాదనే రాలేదు. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారికి 10 ఏళ్ల అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 566 జెడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు. రాష్ట్రంలో 12,778 పంచాయతీలు, 1,12,694 వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 2019తో పోలిస్తే తగ్గుదల. ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనకచెర్ల. ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ వచ్చే అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు. మాజీ మంత్రి హరీష్ రావు భూమిలోకి ఇంకే వర్షపు నీరు 15%. రాష్ట్రంలో 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జీఆర్ఐ. జనగామ జిల్లా అభ్యసన సామర్థ్యాల కిల్లా. దేశవ్యాప్తంగా 50 ఉత్తమ జిల్లాల్లో చోటు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కటి. ప్రత్యేక కార్యక్రమ అమలుతోనే. ఇప్పుడు సాక్షి. ఆ ముచ్చటే లేదు. వనకచెర్ల ఏపీ ప్రస్తావించలేదు. మేం ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్థానిక స్థానాలు ఖరారు. రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సంఖ్య వెల్లడి. తప్పుడు కేసులకు భయపడం. మేమెప్పుడు ప్రజాపక్షం. అలాగైతే పోలవరంలో మిగులు జలాల మళ్లింపు సాధ్యం. అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సోదరుడు కుమారుడు. తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడితో కేసును తొక్కిపెట్టేందుకు యత్నం. నత్తనడక కేసు దర్యాప్తు. సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం. తాళాలే తీయరు, ఫీజులు మెక్కేస్తారు. ప్రైవేట్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల మోసం. ఉన్నత విద్యామండలి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు. పుస్తకాల లెక్కల్లోనే విద్యార్థులు. వారిదంతా వేరే దారి. తూతుమంత్రంగా పరీక్షలు, పాస్ సర్టిఫికెట్లు. హైదరాబాద్ అమరావతి కొత్త రైలు మార్గం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే ఇకపై భవనాలకు అనుమతుల జారీ. జల వివాదాలపై కమిటీ. 2 రాష్ట్రాల నిపుణుల అధికారులతో ఏర్పాటు. 21లోగా నియామకం. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం. బనకచెర్ల ప్రస్తావన లేదంటూ రేవంత్ అబద్ధాలు. ఆ ముగ్గురి అక్రమాస్తులు 1000 కోట్ల పైనే. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్. దళారుల పిన్ కోడ్. ఇప్పుడు వెలుగు. శాంతి చర్చలకు పుతిన్ ఒప్పించండి. రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తాం. ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. 566 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. 5,773 ఎంపీటీసీల స్థానాలు. 31 జెడ్పీటీసీలు. కృష్ణా గోదావరి జలాలపై కమిటీ. వారంలో అధికారులు, నిపుణులతో ఏర్పాటు. జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ, ఏపీ సీఎంల నిర్ణయం. కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం. వాళ్ళను కోటీశ్వరం చేయడమే మా లక్ష్యం. మంత్రి వివేక్. టీబీజీ కేఎస్లో కవితకు చెక్. వ్యవసాయాభివృద్ధికి పీఎం ధాన్య కృషి యోజన. ఏటా 24,000 కోట్లతో 100 జిల్లాల్లో అమలు. హార్ట్ స్టంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ. రాష్ట్రంలో ఏటా 51,000 ఆపరేషన్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్. కీలక మంత్రి తెరచాటు బేరం. తెలంగాణకు డేంజర్ బిల్స్. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. చరిత్రలో చూడని డిప్లేషన్. జూన్లో ద్రవ్యోల్బణం 0.93%. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం. రాష్ట్రంలో రేవంత్ ప్లస్ కూటమి పాలన తెలంగాణకు తీరని అన్యాయం. సహించం కాక సహించం. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. అబద్ధం ఒకటి. అసలు బనకచెర్ల అంశం ఇవాళ ఎజెండాలోనే లేదు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం. చర్చాంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచెర్లే ఉన్నట్టుగా నిరూపించే ఎజెండా కాపీ ఇది. అబద్ధం 2. బనకచెర్లపై చర్చ జరగలేదు. రేవంత్ గోదావరిపై బనకచెర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపడానికి చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదన ఏజెండాలో లేనప్పుడు మేము ఆపమని చర్చే రాదు. ముఖ్యమంత్రి రేవంత్. బనకచెర్లపై కమిటీ. ఏపీ మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి 2 కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్దగా కాలయాపన లేకుండా సోమవారంలోపు కమిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు చెక్. మహిళలకు స్వయం ఉపాధి పథకాలు. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే బాధ్యత. పెద్దపల్లిలో రీహబ్ ఏర్పాటుకు కృషి. ఇందిరాశక్తి సంబరాల సభలో మంత్రి
శ్రీధర్ బాబు. బనకచెర్లపై భేటీలో చర్చకు రాలేదు. ఆప్టెక్ కమిటీ కాదు కనుక ప్రస్తావించలే. కృష్ణా గోదావరి జలాలపై ఉన్నత స్థాయి కమిటీ టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి. పనుల తీరును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి. పేదరికం లేని సమాజం కోసమే P4. ఢిల్లీలో రెండో రోజు బిజీగా సీఎం చంద్రబాబు.